హల్లెలూయా. మంచిదండి. మనకు దినము దేవుడు మనకు అనుగ్రహించి మరొకసారి ఇలాంటి ప్రార్థనలలో ఈ ప్రకారం దేవుని సన్నిధిలో కలుసుకునే కృపను దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. చిన్న వాక్యం ధ్యానించుకుందామండి. రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమన్ రాసిన పత్రిక 12వ అధ్యాయం. చదవండి, మొదటి నుంచి చదువు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని నేను బ్రతిమలాడుకొనుచున్నాను. ఇటు సేవ ఇది యుక్తమైనదై మీరు ఈ లోక మర్యాదలను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేంటో పరీక్షించుకొని తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనం అవ్వట వలన రూపాంతరము పొందుడి. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సజీవ యాగముగా మన శరీరాలు సమర్పించబడాలా, అటు రీతిగానే రూపాంతరము చెందేవారుగా మనం ఉండాలి. వీ హ్యావ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము చేత మనం రూపాంతరము చెందేవారిగా మనం ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చిన శరీరము బలహీనము అయినది. ఈ శరీరాన్ని సజీవ యాగముగా ఆయన కొరకు సమర్పించుకోవాలి అంటే దాన్ని నలగొట్టి వాక్య ప్రకారము మీ శరీరము క్షీణించేదిగా ఉండాలి. ఉపవసిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని ఆ ప్రకారము మనము నడుచుకునే వారిగా మనం ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ లోక మర్యాదలను అనుసరించక, ఈ లోక మర్యాదలు మనం విడిచిపెట్టవు, అవునా? మనమే వాటిని విడిచిపెట్టే వారిగా ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. రూపాంతరము చెందేవారిగా మనం ఉండాలి అంటే ఏం చేయాలి? వాక్యంని చదివి ధ్యానించి ఆ ప్రకారము నడుచుకునే కృపను, దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకొని ఒక ట్రాన్స్ఫర్మేషన్ మనం కలిగి జీవించాలి. నూతన క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి అన్నట్టు ఒక నూతన స్వభావము మనము ధరించుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన మనము ఈ లోక మర్యాదలు అనుసరించక అంటున్నాడు. మనం అనుసరిస్తున్నామా, అనుసరిస్తలేము అంటే అవి ఎక్కడ ఉన్నాయి? మనలోనే ఉన్నాయి. వాటిని మనము తొలగించుకోవాలి. ఆ అలవాట్లను మనం తొలగించుకొని వాక్యాన్ని పఠిస్తూ వాక్యాన్ని హృదయంలో చేర్చుకొని ఆ వాక్య ప్రకారము మనము రూపాంతరము చెందాలి. దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. లోక మర్యాదలను అనుసరించుట దేవుని చిత్తమా? దేవుని చిత్తము కాదు అని మనకు తెలుసు, కానీ అయినా కూడా మనం అనుసరిస్తూ ఉన్నాం. వాటిని మనము మన జీవితాల నుంచి తొలగించుకోవాలి. ఎందుకంటే అవి మన జీవితాల్లో ఉన్నంత కాలము మనకు వాక్యానుసారమైన జీవితం జీవించలేము, వాక్యంలో ఎదగలేము. అందుకనే ఈ లోకాన్ని మనలో నుంచి మనం పారదోలుకోవాలి, వాక్యాన్ని చేరదీసుకోవాలి. మన హృదయాన్ని ఒక రూపాంతరమైన అనుభవంలోనికి మనము నడిపిపోవడం. ఎప్పుడైతే ఒక వ్యక్తి వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని ధ్యానిస్తుంటాడో దేవుడు ఆ వ్యక్తి యొక్క మనోనేత్రాన్ని వాక్యం అనే వెలుగు చేత ఆయన వెలిగిస్తూ ఉంటాడు. వెలిగింపబడాలా, వెలిగింపబడిన మనము ఆ ప్రకారము నడుచుకునే వారుగా మనము రూపాంతరము చెందాలి. దేవుని చిత్తము ప్రకారము మనము నడుచుకునే వారుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:23 ఏమంటున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక
సరిగ్గా చదువు అమ్మా. నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం అంటే నూతన స్వభావం ధరించుకొని వాళ్ళను. చాలండి. నూతన స్వభావం మనము ధరించుకోవాలి వారిగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నీతియు ఇంకా యథార్థమైన భక్తి గలవారై. ఈరోజు యథార్థమైన భక్తి చేస్తున్నాం, వేషధారణ భక్తి చేసేవారుగా. కానీ దేవుని వాక్యం దేవుడు తెలియజేస్తున్నాడు, యథార్థమైన భక్తి ఆయన దృష్టికి అంగీకారమైనది. యథార్థంగా భక్తి చేయడము మనము నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. అలవాటు ప్రకారము మనము ఏదో వస్తున్నామో వెళ్ళిపోతున్నామని కాదు, కానీ దేవుని దృష్టికి అంగీకారమైన జీవితం మనము జీవించేవారుగా మనం ఉండాలి. దేవుడు తెలియజేస్తున్నాడు, టు బి మేడ్ న్యూ ఇన్ యువర్ యాటిట్యూడ్ ఆఫ్ యువర్ మైండ్స్. మీ ఆలోచన విధానము మారాలి. ఈరోజు మన ఆలోచనలే మనల్ని పాడు చేస్తుంటాయి. మన ఆలోచనలే తీసుకొని వచ్చి ఇది దేవుని చిత్తము అని దేవుని మీదకి నెట్టి వేస్తూ ఉంటాం. అట్టి రీతిగా కాదండి. రూపాంతరము చెంది దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని నవీన స్వభావము ధరించుకోండి అంటున్నాడు. దేవుని చిత్తము తెలుసుకున్న వ్యక్తులు నవీన స్వభావము వాళ్ళు ధరించుకుంటారు. నూతన వ్యక్తిగా వాడు జీవించగలడు. దేవుని చిత్త ప్రకారము వాడు ఆలోచన విధానము మార్చుకుంటాడు. దేవుడు వచ్చి మారడు. ఎప్పుడైతే వాక్యాలను హృదయంలో చేరదీసుకుంటామో దేవుడే తన చిత్త ప్రకారము తన ఆలోచనలతోని మనని అలంకరిస్తాడు. ఆయన ఆలోచనలు మనలో కలుగు చేస్తాడు. అందుకని అంటూ ఉంటాడు కదా వాక్యంలో, నా తలంపులు నీ తలంపులు వంటివి కావు. దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోవాలి అంటే మన తలంపుల్ని మనం ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు దేవుడు తన తలంపులతోని ఆయన మనల్ని నింపి నడిపిస్తాము అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన మనము ఈరోజు నిజంగా నూతన పరచబడ్డవా, రూపాంతరం చెందినవా, దేవుని చిత్తం ఏంటో తెలుసుకున్నావా, ఆ ప్రకారం నడుచుకుంటున్నావా? ఒకవేళ లేనట్లయితే కనుక నేటి నుంచి అన్నా దేవుని చిత్తం ఏంటి, నూతన వ్యక్తిగా మార్చబడి సజీవ యాగంగా శరీరాన్ని సమర్పించుకొని లోక మర్యాదలని అనుసరించక దేవుని చిత్త ప్రకారము నడుచుకునే కృపను దేవుని దగ్గర నుంచి మనము పొందుకునే వారుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది ఎట్టి రీతిగా సాధ్యము అంటే మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆయనతోనే గడుపుతామో. దేవునితో గడిపితే ఏమవుతుందండి? ఒక వ్యక్తిని ఇట్లానే అడిగారు, దేవత్వం గడిపితే ఏమవుతుంది అంటే సమయం గతించిపోతుంది అన్నాడు. గడియారంలో టైం కొర కాగదు కదా. స్వాదేశంతో నా వ్యక్తి చెప్తున్నాను, దేవునితో గడుపుతున్నప్పుడు తన చిత్తం ఏంటో మనం తెలుసుకోగలుగుతాము, ఆయన స్వరూపము మనము ధరించుకోగలుగుతాం. అందుకనే దేవునితో గడిపే వారిగా ఉండి మనము దేవుని చిత్త ప్రకారం నడుచుకునే వారిగా ఆలోచన విధానం మార్చుకొని దేవునితో ఎక్కువ సావాసం కలిగి జీవిస్తూ మనము నూతనపరచబడాలి. ఒక వ్యక్తి నూతనంగా ఎట్లా వాడు తీర్చిదిద్దబడగలుగుతాడు? వాడు ఎక్కువ సమయము దేవునితో గడిపినప్పుడు ఆ వ్యక్తిలో నూతన మార్పు అనేది వస్తుంది. ఈరోజు మనలో మార్పు ఎందుకు లేదంటే మనం ఎక్కువ సమయం దేవునితోనే గడిపేవారుగా లేదు. మనం ఎక్కువ సమయం ఎక్కడ గడుపుతున్నాం? లోకంలో గడుపుతున్నాం. అందుకని లోకపు అలవాట్లు, లోకపు ఆలోచనలు, లోకపు తలంపులు, పాత స్వభావము మనలో చనిపోతలేదు. ఆ పాత స్వభావం మనలో చనిపోవాలి అంటే కనుక దేవునితో ఎక్కువ సమయము గడుపుతూ ఒక నూతనమైన నవీన స్వభావం మనము ధరించుకునే వారిగా, వాక్యాధారంగా జీవించే వారిగా, దేవుని చిత్త ప్రకారము నడుచుకునే వారిగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక అదే పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం ఏమంటున్నాడు? ఇంకా మీదట నడుచుకునే వాళ్ళదు అని అంధకారమైన మనసు గల వారై హృదయము కాఠిన్యం వలన
అజ్ఞానము చేత దేవుని వలన కలిగి జీవములో నుండి వేరుపరచబడిన వారై దేవుని కలిగిన జీవం నుంచి వేరుపరచబడిన వారై తమ మనసులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఎక్కడ చదువుతున్నాం మనం? 5:17 కదా. 5:17. మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకున్నాడు. గ్రహింపు కావాలి. గ్రహింపు ఎక్కడ వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ దొరుకుతుంది? ఎప్పుడైతే మనము దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ వాక్యంలో ఎప్పుడైతే మనం నిలిచి ఉండి ఆయనతో సావసిస్తూ ఉంటామో ఆ గ్రహింపు అనేది ఆయన మనలో పుట్టిస్తుంటాడు. మనం ఎట్లున్నాము అంటే గ్రహించలేని వారుగా మనం ఉంటున్నాం. వీఆర్ లైక్ ఫూలిష్ పీపుల్ హూ కెనాట్ రికగ్నైజ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం ఏంటో తెలియని ప్రజలుగా మనం ఉంటున్నాం. కాబట్టి అదే రీతిగా ఉండక జ్ఞానుల వల్ల మన ప్రవర్తన జ్ఞానము ఎవరికన్నా కొలువై ఉంటే నన్ను అడగండి, నేను మీకు ఇస్తాను అంటున్నాను. ఎట్లా ఇస్తా అంటున్నాను? ధారాళముగా ఇస్తాడంట దేవుడు. కాబట్టి ఆ జ్ఞానాన్ని మనము దేవుని దగ్గర నుంచి పొందుకునే వారమై ఉండాలి. ఆ జ్ఞానము చేత నడిపింపబడాలి. దేవుడే జ్ఞానమై ఉన్నాడు. ఆ జ్ఞానాన్ని మనము కలిగి జీవించే వారుగా మనం ఉండాలి. జ్ఞానము కలిగి మన ప్రవర్తన ఉండాలి. అంటే రీతిగా మనము నడుచుకునే వారమై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనము దేవుని మాటకి లోబడే పిల్లలుగా ఉండాలి అని పేతురు రాసిన భక్తులు తెలియజేస్తారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వాక్యం. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న వాటిని అనుసరించి ప్రవర్తించక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై యుద్ధుడి అని దేవుడు తెలియజేస్తున్నాడు. అన్ని విషయాల్లో మనము ప్రవర్తనని సరిదిద్దుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. చాలాసార్లు మన భక్తి సాగరాల్లో ముందుకు కొనసాగుతుండగా కొన్ని విషయాల్లో మన ప్రవర్తన సరి చేసుకుంటుంటాము, కొన్ని విషయాల్లో నిర్లక్ష్యం స్వభావం మనం కలిగి జీవిస్తుంటాం. అట్టి రీతిగా అన్ని విషయాలలో మీ ప్రవర్తనని సరి చేసుకునే వారుగా మీరు ఉండాలి. సరి చేయమని దేవుణ్ణి అడిగి దేవుని యొక్క సహాయాన్ని పొందుకొని సరిదిద్దబడే వారిగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలుగా దేవుని మాటకి విధేయత కలిగి లోబడి ఆ ప్రకారము జీవిస్తాను ప్రభు అని ప్రతినిత్యము ఆయన సహాయము ఆయన వాక్యాన్ని చేతపట్టుకొని వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం నడుచుకునే వారిగా మనం ఉండాలి అని దేవుడు. ఒకప్పుడు మీరు అజ్ఞాన దశలో ఉన్నారు, దాని నుంచి బయటకి రావాలి అని దేవుడు చిత్తమై ఉన్నారు. అజ్ఞాన దశ నుంచి బయటకు వచ్చి దేవుని చిత్తమేంటో తెలుసుకొని ఆ ప్రకారం నడుచుకునే వారిగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కొలసీలు రాసిన పత్రిక 3:10 ఏమంటారు? మూడో అధ్యాయము 10వ వాక్యం. కొలసీ 3:10. ఈ ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు జ్ఞానం కలుగు నవీన స్వభావము ధరించుకొని ఉన్నారు. You have put on the new self which is being renewed in the knowledge in the image of its creator. దాన్ని కలుగజేసిన వాడి పోలికలోనికి మనము మార్చబడాలి. దేవుని యొక్క పోలికని మనము ధరించుకోవాలి. పౌలు అంటూ అంటున్నారు కదా, మీరు నన్ను పోలి నడవండి, నేను ఆయనను పోలి
నడుచుకొనుచున్నాను. కాబట్టి దేవుని అడుగుజాడలలో నడిచే వారిగా, దేవుని బిడ్డలుగా విధేయత కలిగి, విధేయత చూపుచూ మనము సరైన ప్రవర్తన కలిగి దేవుని దృష్టిలో అంగీకారమైన జీవితం మనం జీవించేవారుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తితో సావాసం చేసినప్పుడు ఆ వ్యక్తి గురించి మనము తెలుసుకుంటాం. అందుకని అంటారు కదా, ఏమంటారు, 6 నెలలు సావాసం చేస్తే వాడు వీడవుతాడు, వీడు వాడవుతాడు. వాడు అపవాదే సాతాను. అట్టరీతిగా కాదు, దేవుని బిడ్డలుగా దేవునితో సావసిస్తూ వాక్యాన్ని వింటుండగా, వాక్యాన్ని చదువుతుండగా, వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఆ ప్రకారము నీ నడక మారాలి. అంటే పరిశుద్ధమైన జీవితము, దేవుని దృష్టికి అంగీకారమైన వారిగా మనం నడుచుకునే వారిగా మనం ఉండాలి. అందుకనే 40 రోజులు దేవునితో సావసించడం కాదు, ఒకసారి దేవునితో 6 నెలలు నడిచి చూడు. దేవునితో ఎవరు నడిచారు? ఆనోకు దేవునితోనే నడిచి ఉన్నాడు. దేవుడు ఆయనని మరణాన్ని రుచి చూడకుండా ఆయనని కొనిపోబడ్డాడు, ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి మనము కూడా ఆత్మచేత నింపబడి దేవుని రాజ్యానికి చేరాలంటే కనుక దేవునితో నడిచే అనుభవంలోనికి మనము వెళ్ళాలి. ప్రతిదినము దేవునితో నడవాలి. ఎట్లా నడుస్తాము? ప్రతిదినము వాక్యాన్ని చదువుతూ, వాక్యం అనే వెలుగులో నడుచుకోవడమే దేవునితోనే సావసిస్తూ నడుచుకోవడం. కాబట్టి ప్రతిదినము వాక్యము చేత వెలిగింపబడుతూ ఆ ప్రకారం మనము నడుచుకునే వారిగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:18 చదువుతాం సార్. అంధకారమైన మనసు గలవారే హృదయ కాఠిన్యం వలన దేవుని కలిగిన జీవంలో నుండి వేరుపరచబడిన వారే వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే అప్పగించుకొనరి. అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందు సత్యం ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకొని ఉన్నవారు కాదు. కావున మునుపటి ప్రవర్తన అయితే మోసకరమైన దురాశ వలన చెడిపోవు వదులుకొని చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తి గల వారే దేవుని పోలికగా సుజింపబడిన ధరించుకునే వాళ్ళను. ఈరోజు మనము దేవుని వాక్యం ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఒకప్పుడు చీకటి సంబంధులం, చీకటిలో నివసిస్తున్న వాళ్ళు, చీకటితోనే సావాసం కలిగి ఉన్న వారు దేవుడు తన వాక్యం చేత తెలియజేస్తున్నాడు. ఒకప్పుడు మీరు చీకటిలో ఉన్నారు, యెషయా గ్రంథకర్త తెలియజేస్తుంటాడు, చీకటిలో ఉన్న జనుల మీద ఒక వెలుగు ప్రకాశించింది. సో ఆ వెలుగులో ప్రకాశింపబడ్డ మనం, పిలువబడ్డ మనం ఈరోజు వెలుగు సంబంధులుగా మనము జీవించాలి. వాక్యము చేత ప్రతినిత్యము అనుదినము వెలిగింపబడాలి. ఒకవేళ ఈరోజు కానీ వాక్యంతో వెలిగింపబడకపోతే ఈరోజు చీకటి నిన్ను ఆవరిస్తుంది. చీకటి నిన్ను వెలుగులో నుంచి అది పక్కకి త్రోవ తప్పిస్తూ ఉంటుంది. అందుకనే దేవుని బిడ్డలుగా మనం ప్రతిదినము వాక్యము చేత వెలిగింపబడాలి. కీర్తనకారుడు అంటారు, నీ వాక్యము నాకు వెలుగై ఉన్నది, నా త్రోవకు దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది అని తెలియజేస్తున్న మార్గంకు దీపమై ఉన్నది. ప్రతిదినము వాక్యము చేత మనము వెలిగింపబడాలి. ప్రతిదినం ఉదయకాలం లేగానే ఏం చేస్తాం? లైట్ వేస్తామో ఏమో రూమ్లో. అటు రీతిగా హృదయంలో కూడా బల్బు వెలగాలి. వాక్యం అనే బల్బు వాక్యంతో వెలిగింపబడాలి హృదయం. ప్రతిదినము ఏదో చదవడం కాదు, కానీ
చదివిన ప్రకారము జీవించడమే వాక్యము చేత వెలిగింపబడడం. ఒకప్పుడు మన హృదయాలు చీకటితో నింపబడ్డాయి, కానీ దేవుడు మనం పిలుచుకొని ఆశ్చర్యమైన వెలుగులో పిలుచుకున్నాడు కనుక ప్రతినిత్యము ప్రతిదినము మనము వాక్యము చేత వెలిగింపబడాలి. నూతన స్వభావం ధరించుకొని దేవుని మాటలు ఏంటో ఆ దినానికి కావలసిన వాక్య ప్రకారము మన జీవితాన్ని సరిదిద్దుకుంటూ మనము ముందుకు నడుచుకునే వారమై ఉండాలి. అజ్ఞాన దశ నుంచి బయటకు రమ్మంటున్నాడు. ఈ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టమంటున్నాడు. నూతన స్వభావాన్ని ధరించుకోమంటున్నాడు. ఒక నూతన వ్యక్తిగా నూతనమైన మార్గంలో మనం నడుచుకోవాలి. ఇంతకాలం జరిగిన మార్గాలు కాదు దేవుడు కోరుకుంటున్నది. ఇప్పటికైనా నా ఆజ్ఞలు వేసుకొని ఆ ప్రకారం మీరు నడుచుకుని ఇప్పటికైనా మీరు నా వైపు తిరగండి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని వైపు తిరిగేవారిగా మనకు ఉండాలి. మనలో రూపాంతరము చెందాలి అంటే అది కేవలం దేవుని వాక్యము ద్వారానే, పరిశుద్ధాత్మ సహాయము ద్వారానే ఆ రూపాంతరము మనలో చెందుతుంది. కాబట్టి ప్రతిదినము యూ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ త్రూ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ సహాయము నీకు ప్రతిదినము కావాలి అని దేవుడు తెలియజేస్తుంది. దేవుని వాక్యము చేత ప్రతిదినము ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నీ వాక్యం అనే వెలుగు చేత నువ్వు నన్ను వెలిగించు ప్రభు అని ప్రభుని వేడుకోవాలి. అప్పుడు మన చీకటి మనల నుంచి తొలగిపోయి వెలుగుమయంగా వెలుగుతో మనము నింపబడగలుగుతాం. అడిగితే కానీ అమ్మన్న అన్నము పెట్టదు. అటు రీతిగానే దేవుడిని అడగాలి. ఈ వెలుగుతో నన్ను వెలిగించు అని దేవుడు నిన్ను నోరెప్పి అడిగినప్పుడు దేవుడు నిన్ను వెలిగిస్తాడు. రూపాంతరము వెలుగుకునే కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు నిన్ను అడిగినప్పుడు ఆయన కాదు అని త్రోసివేసే దేవుడు కాదు, కానీ ఆయన చేర తీసుకొని నీలో ఉన్న చీకటిని ఆయన తొలగించి నీ పాత ప్రాచీన స్వభావం నీలో నుంచి తొలగించి నూతన స్వభావము నూతన వెలుగుతోని వెలుగుమయముగా నీ జీవితాన్ని ఆయన నింపుతాను అని ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తుంది. కాబట్టి ప్రతిదినము వాక్యము చదువుతూ వాక్యం కొద్దిరైనప్పటికీ అది కార్యసిద్ధి మన జీవితంలో అది జరిగించాలి. అటు విశ్వాసము, అటు పట్టుదల, అటు శ్రద్ధ, అటు సమర్పణ మనం కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని వాక్యాన్ని హద్దుకొని జీవించే క్రైస్తులుగా మనము జీవించాలి అని దేవుడు మనకు పిలుచుకుంటాడు. అజ్ఞాన దశలో నుండి బయటకి రావాలి. పాత తలంపులు, పాత అలవాట్లు, పాత చేష్టలు వాటన్నిటి నుంచి మనము బయటకు రావాలి. ప్రభా నేను పాపంలో ఉన్న పాపం నుంచి బయటకు తీసుకురా ప్రభా అంటే ఆయన తీసుకురాను. నువ్వు బయటకు వస్తే ఆయన సహాయం చేసే దేవుడే. నువ్వు బయటకు రాకుండా నేను అక్కడే ఉంటానంటే డ్రైనేజ్లోనే ఉంటాను ప్రభా, నన్ను మంచినీళ్ళతో కడగంటే ఆయన కడగలేదు. బయటకు వచ్చినప్పుడు అయినా కడగగలరు. డ్రైనేజ్లో ఉన్నంత కాలము ఆ మురికి గబ్బుతోనే వాసనతోనే పట్టబడి ఉంది. నీ అంతటా నువ్వు బయటకు వచ్చి ప్రభా నన్ను కలుగు అంటే అప్పుడైనా కలుగుతుంది. అటు రీతిగానే మనము పాత స్వభావం విడిచిపెట్టి ప్రభా నేను సన్నిధికి వచ్చాను, నూతనపరచు, నూతన వ్యక్తిగా నన్ను మార్చు. క్రీస్తు నందు ఉన్నవాడు నూతన సృష్టి, పాతవన్నీ గలించిన సమస్తము క్రొత్తవాయను నూతనమాయను వాక్యం శ్రమిస్తుంది. కాబట్టి నూతన పరచబడాలి. వాక్యము చేత, ప్రార్థన చేత, పరిశుద్ధాత్మ అన్యున సావాసంలో మనము నూతన పరచబడే వారిగా మనము ఉండగలరు. దేవుని చిత్తం ఏంటో నెరవేర్చే వారిగా మనం ఉండాలి అని దేవుడు తెలుసుకున్నాడు. దేవుని చిత్తము తెలుసుకోవాలా, తెలుసుకున్న మనము మనకు అనుగ్రహింపబడిన ఈ జీవితాల ద్వారా దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చే వారిగా ఉండాలి. మనం నెరవేర్చాలి అంటే కనుక మూలవాక్యం చదువుకున్నాం కదా, సజీవ యాగముగా మన శరీరాన్ని ఆయనకు సమర్పించుకున్నప్పుడే మనం నెరవేర్చే వారిగా మనం ఉండగలుగుతాం. మనం సజీవ యాగంగా సమర్పించుకోకపోతే దేవుని చిత్తము తెలుసుకోలేము, దాన్ని మన జీవితాల ద్వారా మనము నెరవేర్చలేము. కాబట్టి దేవుని చిత్తం ఏంటి అంటే నేను పరిశుద్ధుడి కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉన్నాడు. ఆయన వాక్యము చేత మనల్ని ఉత్కస్తనం చేసి ఆయన ఎదుట ఆయన కొరకు మనని నిందారహితులుగా మచ్చడాగు లేని ప్రజలుగా ఆయన మనని ఆ దినాన్న నిల్వలు పెట్టుకోవాలని ఆశిస్తున్నాడు. కాబట్టి మనల్ని మనము వాక్యము చేత ప్రతినిత్యము ఉతుక స్నానం చేయబడుతూ మన హృదయాన్ని వాక్యము చేత కడగబడుతూ మనము నూతన స్వభావం ధరించుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనం ఉండాలి.
కాబట్టి ఏదో భక్తి చేస్తున్నానో రక్షణ పొందుకున్నానని కాదు. రక్షణ అది చాలా విలువైనది. విలువ పెట్టి కొనబడ్డవారు దాన్ని కాపాడుకునే బాధ్యత దేవుడు మనకి ఇచ్చేవాడు. దాన్ని మనం భయంతో ముందుకొని కొనసాగించే వారు మనం ఉంటున్నాం. కాబట్టి ఈ రక్షణని కొనసాగించాలి అంటే కనుక మనము శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించుకునే వారిగా మనం ఉన్నాం. దేవుని చిత్తం ఏంటో తెలుసుకున్నాం. దేవుని చిత్తాన్ని తెలుసుకున్న మనము దాన్ని నెరవేర్చే వారుగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోతున్నారేమో, దేవుని చిత్తాన్ని తెలుసుకొని కూడా చేయలేని వారుగా మీరు ఉంటున్నారేమో. మరి నేటి నుంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఏమనంటే, ప్రభా నన్ను నూతనపరచు, రూపాంతరము పొందే కృపను నాకు వేసి రూపాంతరం నేను పొందాలి ప్రభా. ఈ వాక్యము చేత నూతన వ్యక్తిగా నేను మార్చబడాలి. ఈ చిత్తమేంటో నేను నెరవేర్చాలి ప్రభా, నాకు సహాయం చేయవా అని ప్రభుని ప్రతిదినము ఆయన సహాయము మనం కోరుకుంటే ఆయన సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఆపద కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. ఆపదలలో మనం ఉంటున్నప్పుడు దేవుడిని తలంచుకోవాలి, దేవుని సహాయాన్ని పొందుకోవాలి. అట్టి రీతిగానే భక్తిలో ముందుకు కొనసాగుతున్న మనము, దేవా నన్ను నీ స్వరూపంలోనికి మార్చు, నీ చిత్తము నెరవేర్చే బిడ్డగా నువ్వు నన్ను నడిపించు, నీ వాక్య ప్రకారము జీవించే కృపను నాకు దయచేయి అని మన దేవుడిని అడిగినప్పుడు దేవుడు తన వాక్య ప్రకారము మన జీవితాన్ని ఆయన మలుస్తాడు. మన వాక్యాన్ని ప్రేమించే వారు ఉండాలి, దేవునితో సావసించే వారు ఉండాలి, ఎక్కువ సమయం ఆయనతో గడిపేవారుగా మనం ఉండాలి. మనం కొద్దిగా సమయం ఆయనతో గడుపుతుంటాం, అందుకని మార్పు అనేది మనము చెందలేకపోతున్నాం. ఎక్కువ సమయం ఎక్కడ గడుపుతున్నాం? ఆఫీస్ 8 hours పనిచేస్తాం, ఇంటికి వస్తాం, అలసిపోయావు దాని మన ప్రియురాలు మంచం పిలుస్తుంటుంది, దా పడుకొని అడగరాలి. 8-16 గంటలు అయిపోతాయి. ఇంకా 16 గంటలు ఉంటాయి. బట్టలు ఉతుక్కాలా, పనులు చేసుకోవాలా, వీళ్ళకి ఫోన్లు చేయాలా, వాట్సాప్ చేయాలా, సోషల్ మీడియా ఫేస్బుక్ చూడాలా. ఆ 8 hours అయిపోతాయి. 3-8 గంటలు అయిపోతే 24 గంటలు అయిపోతే వృధాగా ఖర్చు చేసేస్తే దేవుడితో ఎంత సమయం గడుపుతున్నాం. అందుకని దేవుని కొరకు ప్రత్యేకమైన సమయం తీయాలి. దేవుని కొరకు వెచ్చించి దేవుని సన్నిధిలో ప్రభు నన్ను నూతనపరచు వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతే అట్లా సంవత్సరం మొత్తము చేసినా కూడా నూతన వ్యక్తిగా మార్చబడ్డా. అందుకని ఛాన్సాలు చెప్తుంటా కదా, బట్టలు తెల్లగా కావాలంటే వాటిని నానేయ ఒక అరగంట వేరే ప్యాకెట్ మీద ఉంటుంది, 30 minutes వాటిని సోప్ చేయి సబ్బులో, అవి నానుతాయి. నానినాక ఫ్రెష్ వాటర్లో 3 సార్లు జాడించు, అవి తెల్లగా వస్తాయి. అట్టి రీతిగానే మన ఆత్మీయ జీవితం కూడా, మన హృదయాలు కడగబడాలంటే కన్నీళ్లతోనే నువ్వు దేవుని సన్నిధిలో నాంచబడ, వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యము సోప్ అయితే డిటర్జెంట్ అయితే నువ్వు ఆ వాక్యాన్ని విని నువ్వు ఆ వాక్య ప్రకారం ప్రార్థన కన్నీటితో చేసినప్పుడు నీ హృదయం నానబడి అది తెల్లగా మార్చబడుతుంది. అటు రీతిగా మన అనుదిన జీవితంలో వాక్యము చేత మనం నూతనపరచబడుతూ దేవునికి సమీపస్తులుగా దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం ఉండాలి. ఒకటి నెక్స్ట్ సీజన్లో ఉంటున్నాము, ఆల్మోస్ట్ 8 days కంప్లీట్ చేసేసినాం. 8 days కంప్లీట్ అయిపోయింది. ఇంకా 2 రోజులు అయితే 10 రోజులు ముగించుకుంటాం, ఇంకా 30 రోజులు మాత్రమే. కాబట్టి ఈ 30 రోజుల్లో దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. అనేకుల ద్వారా దేవుడు ప్రేరేపించి మనం బలపరిచి వాక్యం చేత మాట్లాడుతూ ఉంటాడు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక ఆ వాక్యాన్ని మనం రాసుకున్నా జ్ఞాపకం పెట్టుకున్నా మళ్ళా తిరిగి వెళ్ళి ఆ వాక్యాన్ని ధ్యానించి ఆ వాక్య నిమిత్తము వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసి, ప్రభా నూతన వ్యక్తిగా నీ చిత్తముకి లోబడే వ్యక్తిగా నీ చిత్తాన్ని నా జీవితం ద్వారా నేను నెరవేర్చే బిడ్డగా నన్ను మార్చేయ, నీ దృష్టికి అంగీకారమైన జీవితం నాకు అనుగ్రహించు. నా హృదయంలో నన్ను స్థానం ఇస్తుండగా నువ్వే నన్ను నడిపించు ప్రభు అని దేవుడికి మన హృదయంలో స్థానము సిద్ధపరిచి ఆయన ఆహ్వానిస్తే కనుక దేవుడు నిన్ను ఈ ప్రాంతాల్లో ముగింపక ముందు ఒక నూతన కార్యము నీ జీవితంలో ఆయన జరిపించాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఉపవాసం ఉన్నదంతా ఉండండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి.
చాలా మంది ఉపవాసం ఉంటా అంటారు కానీ వాళ్ళ శరీర బలహీనత బట్టి వాళ్ళు ఉండలేకపోతూ ఉంటారు. కాబట్టి ఉన్నట్టే కొన్ని గంటలు దేవుని సన్నిధిలో దాని తర్వాత తినేసేయండి, ఆరోగ్యంగా క్షీణించుకోకుండా కాపాడుకోండి. కానీ ఎక్కువ ప్రాంతంలో గడిపేవారుగా, వాక్య ధ్యానంలో గడిపేవారుగా మీ సమయాన్ని సద్వినియోగపరచుకోండి. దేవుని వాడి గొప్ప మనందరికీ అనుగ్రహించి బలపరిచి నడిపించిన దాకా నెలమోసుకుందాం, ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన సేవ గొప్ప తండ్రి, నిర్ణయ సాయంత్రం కాలం సమయం ప్రభా నీ సన్నిధి ఆవరణంలో ప్రభా నీ విధానందరినీ నేను మీరు నడిపించి ఉన్నారు. ఈ వాక్యము చేత నేను మాతో మాట్లాడినారు. అవును ప్రభా, సజీవ యాగముగా మా శరీరాన్ని నటమి సన్నిధిలోనైనా సమర్పించుకొని జీవించినట్టుగా ప్రభా ఆ సమర్పణ ఏంటో మీరు మాకు నేర్పించండి కదా. నీ చిత్తం ఏంటోనైనా అది తెలుసుకొని ప్రభా ఆ ప్రకారం నడుచుకొని కృపను మాకు దయచేయండి ప్రభా. నూతన నవీన స్వభావమునైనా నీ సన్నిధిలో గడుపుతుండగా మేము అంతరించుకొని కృపను మాకు దయచేయండి. నీ చిత్త ప్రకారమునైనా మేమునైనా నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ ప్రభా రూపాంతరము అనుభవంలోనికినైనా మా ఆత్మీయ జీవితాన్ని నైనా మీరు నడిపించండి. మాలో ఉన్న చీకటిని తొలగించండి. ఈ వాక్యం మన వెలుగు చేత మమ్మల్ని వెలిగించండి ప్రభా. వెలుగుతోని సామసిస్తూ ప్రభా, వెలుగుమయంగా ప్రభా మేము జీవించే కృపను మాకు దయచేయండి. ఇన్ని దినాలు మీరు మాకు తోడుగా ఉండి ప్రతి ఒక్క విషయం మీరు మాట్లాడిన బట్టి మీకు వందనాలు ప్రభా. మీరు ఆశ్చర్యమైన వెలుగులోకి పిలువబడ్డవారు ప్రభా. చీకటితోని మీకు ఏ సావాసము లేదు ప్రభా, సాంగత్యము లేదు అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. చీకటితోని సావాసించండి ప్రభా. ఈ వాక్యం మన వెలుగుతోనైనా సావసిస్తూ ప్రభా వెలిగింపబడే కృపను మాకు దయచేయండి. మన మనోనేత్రాలనైనా మీరు వెలిగించండి. ఈ వాక్యం మన వెలుగునైనా మేము కలిగి జీవించే కృపను మాకు దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు. బిడ్డలు మీరు దర్శించండి, బిడ్డలు మీరు బలపరచండి. నిజమైన రూపాంతర అనుభవంలోనికైనా బిడ్డలు మీరు నడిపించండి ప్రభా. ఈ వాక్యాన్ని నేను అందుకొని జీవించే కృపను బిడ్డలు మీరు దయచేయండి. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రభా ఆ ప్రకారం నేను బిడ్డలు నడుచుకునే విధానం బిడ్డలకి మీరు నేర్పించండి. అన్ని విషయాల్లో బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. నూతన కార్యాలు జరిపించండి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ప్రభా నీ జీవపు వాక్యము చేత మమ్మల్ని జీవింపజేసి మమ్మల్ని బలపరచు ప్రభా. నీ దృష్టికి అంగీకారమైన నూతన వ్యక్తుల వలె నీ స్వరూపము ధరించుకునే బిడ్డలుగా ప్రభా, క్రీస్తు నందు ఉన్నవాడు నూతన సృష్టి అన్న రీతిగా ప్రభా మమ్మల్ని నూతన పక్షి ప్రభా మా జీవితాల ద్వారా మీరే ఘనత మా ప్రభావాలు పొందుకుంటున్నామని బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ రాత్రికాలం దీవెనల బిడ్డలతో నుంచి మీరు నడిపి క్షేమకరమైన రాత్రిగా ఈ రాత్రిని అనుగ్రహించండి. మంచి మీ విశ్రాంతిని బిడ్డలకు మీరు దయచేయండి. మీకు జాగ్రత్త లేసి ప్రభావం ప్రదర్శనం చేసుకుని దినాన్ని ప్రారంభించుకునే కృపను దినమంతా బిడ్డలకు మీరు తోడుగా ఉండేనండి. మళ్ళీ తిరిగి నీ సన్నిధి ఆవరణంలో తిరిగిగా కలుసుకొని ఈ నామం ఈ భాగ్యం ప్రతి ఒక్కరికి మేము దయచేస్తున్నాము. మీరు ఆకడంతే కనుక మీరు ఆకడంలోనైనా మమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకొని తగిన సిద్ధపాటు దయచేయండి. లేని ప్రభావ మరి ఒకసారి తిరిగిగా తెలుసుకొని ఈ నామంలో ఆనందించే కృపణటువంటి భాగ్యాన్ని మరొకసారి మనం దయచేస్తున్నామని బిడ్డలందరినీ మీ చేతులు తప్పనిస్తుంది. వెనకాల భద్రపరిచి కాచి కాపాడుకుంటున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి నడిపించిన పరమ తండ్రి ఆమేన్. యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతి స్తోత్రం కలిగి